ఓకే ఫైన్. ఓకే, గుడ్ మార్నింగ్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డే 4లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? గాడ్స్ వే ఈజ్, దేవుడు చూపించే మార్గమే శ్రేష్టమైనది. చెప్పండి. ఈరోజు ఒక కథను నేర్చుకోబోదామా? ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, డిస్ప్లే అవుతున్న పిక్చర్ లో ఎవరున్నారు చూడండి. మీకు ఎవరు కనపడుతున్నారు? మోషేనా? ఇంకా ఎవరున్నారు? వాళ్ళ సిస్టర్ కనపడ్డంలో, ఇంకో పిక్చర్ లో కనపడతారు వాళ్ళ సిస్టర్. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? ఫరో వాళ్ళ డాటర్. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఓకే మనం స్టోరీలోకి వెళ్దాము. సింపుల్ గా చాలా చిన్న స్టోరీ, త్వరగా కంప్లీట్ చేసుకుందాం. చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈరోజు. ఓకేనా? రెడీనా? ఓకే. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చెప్తాడంటే, చిన్నపిల్లలందరినీ ఆయనకి ఏం తెలుస్తుందంటే, ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఒక చిన్న బిడ్డ నెక్స్ట్ రోజు రాజు అయిపోతాడు, అంటే రాబోతున్న రోజుల్లో ఆయన స్థానాన్ని తీసేసుకోబోతున్నాడు అనేసి ఈ రాజుకు అర్థమవుతుంది అనమాట. ఎవరు ఆయన అంటే ఫరో. అందుకు ఆయన ఏం చేస్తాడంటే, ఓకే అయితే ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ చంపేయండ్రా, నరకేండ్రా, ఎవరిని ఉన్నియద్దండ్రా అనేసి హిబ్రీ స్త్రీల మధ్య ఆ మాటను చెప్తాడనమాట. అంటే దేవుని ప్రజలైన బిడ్డల్లో నుంచి వచ్చే మగ బిడ్డ ఏమవుతాడంట, నెక్స్ట్ కాబోయే రాజుగా వస్తున్నాడు అనేసి ఏం చెప్తాడంటే, పిల్లల్ని ఉన్నియద్దండి, అట్లాంటి మగ బిడ్డల్ని ఉన్నియద్దండి, చంపేయండి అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, చూడండి అక్కడ స్టోరీలో అక్కడ కనపడుతుంది కదా, అప్పుడు అనుకోకుండా నిజంగానే నాయకుడు పుడతాడు దేవుని ప్రజల మధ్యలో. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, వాడు చూడడానికి ఎంత అందంగా ఉంటాడంటే, చిన్న బాలుడు చూస్తున్నాడు కదా, చాలా అందంగా క్యూట్గా ఉంటారు. క్యూట్గా ఉన్న ఆ బాలుని ఎట్లయినా కాపాడుకోవాలరా, దేవుడు ఇచ్చిన బిడ్డ నేను ఎట్లయినా కాపాడుకోవాలని వాళ్ళ అమ్మ చాలా తప్పన పడుతూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పుడు మార్వెలిన్ చూసినారు కదా, మార్వెలిన్ ఇంకా కొంచెం పెద్దగా అయింది, కానీ 1, 2, 3 months అప్పుడు పిల్లల్ని కాపాడుకోవచ్చు. చిన్న వాయిసే. 3rd month వచ్చినప్పటి నుంచి గట్టిగా సౌండ్స్ వస్తుంటాయి కదా, ఇంకా 3rd month వచ్చేసి ఉంటుంది, మోషే గారు ఇంకా సౌండ్ చేయడం మొదలు పెడతాడు అనమాట. మొదలు పెడతా అంటే ఇంక కాపాడుకోలేమని అర్థమైపోయి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, వాళ్ళ అక్కని పిలిచి, ఇప్పుడు వస్తుంది అనమాట మనం నేర్చుకోబోతున్న స్టోరీకి సంబంధించిన హీరోయిన్. ఎవరు ఆమె? మిరియం. అంటే తెలుగులో మిరియాము. తెలుగులో ఏంటి ఆమె పేరు? మిరియాము. ఆమె హీరోయిన్ వస్తుంది అనమాట సీన్లోకి. ఎట్లా చూడండి ఏం జరుగుతుందంటే, రాజు ఏం చెప్తాడు, మగపిల్లలందరినీ ఏం చేయమంటారు? చంపేయమంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తుంది, ఆ మగపిల్లోడిని కాపాడుకోవాలని, ఆ బిడ్డని కాపాడుకోవాలని దాచిపెట్టాలని చూస్తుంది. కానీ చివరికి అర్థమైపోతుంది ఇంకా దాచిపెట్టలేమని. అప్పుడు ఒక జమ్ము పెట్ట చేసి కీలు పూసి కొంచెము నీళ్ళు రాకుండా కాపాడి బాగా దాన్ని కవర్ చేసి నీళ్ళలోకి వదిలేస్తారు. అదిగోండి అట్లా నీళ్ళలోకి వదిలేస్తారు. నీళ్ళలోకి వదిలేసిన వెంటనే ఏమవుతుందంటే, వాళ్ళ అక్కకి చెప్తుంది అనమాట, ఏంటంటే, అమ్మా మిరియాము నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త, మనము దేవుని బిడ్డలం కదా, మనమేమో ఎలా ఉండాలంటే, చూడు నీ తమ్ముడిని నేను వదిలేసినాను, జాగ్రత్త, బాబు ఎక్కడ పోతాడో నువ్వు చూస్తూ ఉంటావు కదా, చూస్తూ ఉండు ఎక్కడ పోతున్నాడో జాగ్రత్త అని చెప్తుంది అనమాట. చెప్తేనే ఆ బాబు నీళ్ళలో పోతా ఉంటాడు. వాళ్ళమ్మకి ఎంత ధైర్యం చూడండి. అంటే కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితులు కూడా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు అట్లానే వాళ్ళమ్మ వదిలేయాల్సి వస్తుంది అనమాట. ఎవరిపైన భారం వేసి వదిలేస్తుంది? వాళ్ళమ్మకి ఇష్టం లేదా కొడుకుని వదిలేయాలనుకుంటుందా? కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎట్లా వస్తున్నాయంటే వదిలేయాల్సి వస్తుంది. కానీ ఆమెకున్న నమ్మకం ఎవరి మీద ఉందంటే, దేవాది దేవుని పైన. అప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళ అక్కకి చెప్పి, పోతున్నాడు కదా బాబు, జాగ్రత్తగా పోతా ఉంటాడు, నువ్వు చూస్తూ ఉండని చెప్పగానే వాళ్ళ అక్క దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు అడుగు పెడుతుంది సీన్లోకి. అప్పుడు వస్తుంది మన హీరోయిన్. ఆమె పేరే మిరియం. ఓకేనా? చప్పట్లు కొట్టండి ఒకసారి. మిరియం ఎక్కడికి వస్తుంది? సీన్లోకి వస్తుంది. డిస్ప్లేస్ చూద్దాం. పావుని డిస్ప్లే చూపివా, వాక్యాలు చూపించు. చూడండి ఇక్కడ ఫస్ట్ మాట మనం ఏం నేర్చుకుంటాం ఈ లెసన్స్ నుంచి? చిన్న పిల్లలు దేవుని చేతిలో బలమైన సాధనాలుగా ఉన్నారా లేదా? మీరు ఉన్నాం కదా మనము. అంటే ఈ మిరియం చేసిన ఒక మంచి పని ఏమంటే,
సీన్ వచ్చింది. అంటే ఎప్పుడు ఏ టైంలో దేవుడు వాడుకుంటాడో తెలీదు. అప్పటి వరకు ఒక నాయకుడిని పెంచాలని వాళ్ళ అమ్మ కోరిక ఉంది, వాళ్ళ అక్కకు కూడా సపోర్ట్ చేయాలనే ఆశ ఉంది. కానీ ఈమె తెర వెనక ఉండి, ఎవరు, మిరియం గారు లేదా మిరియాము ఏం చేస్తుందంటే మోషేని ముందు పెట్టడం కోసం తను వెనకెళ్తుంది. ఆ బిడ్డను కాపాడడం కోసం, తన యొక్క గమ్యాన్ని చేర్చడం కోసం తను వెనక ఉండి చూస్తుంది. ఆ బిడ్డ ఎక్కడ పోతున్నాడో చూసి 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 కరెక్ట్ టైం వస్తుంది. ఏ రాజు అయితే చెప్తాడో చంపేయాలి ఆ బిడ్డలనని, ఆ చంపేయాలన్న బిడ్డల చెప్పిన ఆ రాజు ఇంటిలోకే పోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఎట్లంటే ఆ రాజకుమార్తెనే, ఫరో కుమార్తెనే స్నానం చేయడానికి, ఆ కాలంలో మనలాగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉండేటట్టుగా లేవు. ఆ కాలంలో ఏముండేవంటే నదులు ఉండేవి అనమాట, రివర్స్ ఉండేవి. అక్కడికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు. చెలికత్తెలతో సహా, తన ఫ్రెండ్స్తో సహా ఫరో కుమార్తె నీళ్ళలోకి దిగుతుందనమాట. అనుకోకుండా అక్కడికి ఒక పెట్టె కదులుకుంటా ఒక బుట్ట రావడం చూస్తుంది అనమాట. నీళ్ళలో చూపించినాం కదా, అట్లా బుట్ట రావడం చూసి సౌండ్ వస్తుంది అనమాట. క్యార్ క్యార్ అని సౌండ్ వస్తుంటే ఎవరబ్బా అని చూసింది. అప్పుడు అర్థమైపోయింది, అవును మా నాన్నగారు ఆజ్ఞ ఇచ్చినాడు కదా, ఈ వీళ్ళలోనే ఎవరో కొడుకు అయింటాడు పాపము అనేసి దగ్గర చూడగానే క్రిస్ లాగా చాలా క్యూట్ కనపడుతుందంట బేబీ. బాబు ఎంత క్యూట్గా ఉన్నాడు, క్రిస్ లాగా చాలా క్యూట్గా కనపడుతున్నాడు. బా ఇంత అందంగా ఉన్నాడే, ఇంత క్యూట్గా ఉన్నాడే, అయ్యో పాపం మీ బిడ్డను ఎట్లా బా చంపేది అనేసి ఇష్టం లేకుండా దాచుకోవాలని చూస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ అక్క ఏం చేస్తుంది, దూరంగా చూస్తుంది కదా, పరిగెత్తుకుంటా వచ్చి అప్పుడు సీన్లోకి అడుగు పెడుతుంది అనమాట. అడుగు పెట్టి ఏం చెప్తుందంటే, అమ్మగారు అమ్మగారు అని భయపడుతూనే వస్తుంది. అమ్మగారు నేను ఒక మాట చెప్పనా అంటుంది. ఏమమ్మా చెప్పు అని అంటే, ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబుకి నేను ఒక దాదిని తెస్తాను, పొయ్యి తీసుకొని రానా అనేసి పరిగెత్తుకుంటూ పోతుంది అనమాట. ఏమర్థమైంది, దేవుడు ఎప్పుడో ఒక అవకాశం ఇస్తాడు మనకంటూ. ఓకే చెప్పండి, నాకంటూ ఒక అవకాశం ఇవ్వబడుతుంది. నన్ను నేను ప్రత్యక్షపరచుకోవడం కోసం, దేవుని చేతిలో వాడబడ్డం కోసం. అప్పటి నుంచి ఇట్లా తొంగి చూస్తానంట, ఎక్కడ పోతాడు నా తమ్ముడు అట్లా చూస్తాంది. వెళ్ళిపోయి రాజు కూతురు చేతులకే వెళ్తే పరిగెత్తుకుంటూ వచ్చిందంట. అమ్మగారు నాకు తెలిసిన దాది ఉంది, పిలుచుకొని వస్తానని పరిగెత్తుకుంటూ పోయింది. ఏం చేసింది, వాళ్ళ మమ్మీనే అంటే మోషే వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చి దాదిగా చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మోషే సంతోషంగా పెరుగుతూ ఉంటాడు, రాజకుమార్తె కూడా సంతోషంగా బాబుని పెంచుతూ ఉంటుంది, ఈ అక్క కూడా ఫుల్ హ్యాపీ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ మిరియం ఏం నేర్చుకున్నాం, మిరియం స్టోరీ నుంచి ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నాం, ఎప్పుడు ఏ టైంలో దేవుడు మనకి ఛాన్స్ ఇస్తాడో తెలీదు. అప్పుడు వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తూ ఉండాలన్నమాట. అప్పుడు దేవుడు సమయం ఇవ్వగానే మనం ఆ టైంని గ్రాబ్ చేయడం నేర్చుకోవాలా. చెప్పండి, ప్రతిరోజు ఎన్నో అవకాశాలు నా కోసము తెరవబడి ఉన్నాయి. ఒక్క అడుగు ముందుకేసి ఆ అవకాశాన్ని నా సొంతం చేసుకోవాలి. చెప్పండి, చేసుకుంటారా లేదా? అది ఏ రోజన్నా కావచ్చు, ఏ క్షణమైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఆ వన్ డేలో ఉన్నాయి. ఇంకా చెప్పండి, యాక్షన్ చేద్దామా? ఆ అవకాశాన్ని నేను వదులుకోను, విడిచిపెట్టను. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా నేనుంటాను. మిరియం ఆ పని చేసింది కదా, మిరియం ఆ పని చేసిందా లేదా? ఎవరో అంటే నా తోబుట్టువులు కదా, నాతో పుట్టిన వాళ్ళు స్పాట్ లైట్ లోకి వస్తే వాళ్ళు షైన్ అవుతుంటే నాకెందుకులే అని అనుకోలేదంట. ఆ బిడ్డ షైన్ అవ్వడం కోసం, తన డెస్టినీ కాపాడడం కోసం ఈమె ముందుకు వచ్చింది అనమాట. ఎంత గొప్ప మంచి మనసు కదా ఇది. అర్థమైందా లేదా? చెప్పండి, చిన్నపిల్లలు దేవుని చేతిలో బలమైన సాధనాలు. ఈమె చేసిన ఆ ధైర్యమైన పనికి ఎందుకు, అప్పటికే తెలిసిపోయింది రాజు చంపేస్తాడు అందరినీ, ఈ బిడ్డలందరినీ చంపేస్తాడు. ఈమెకి ఎంత ధైర్యం ఉంటే రాజకుమార్తె దగ్గరికే వచ్చి, రాజకుమార్తె గారు భయంగానే భయపడుతూనే వచ్చింది. ఒక సలహా ఇస్తుంది అనమాట, మంచి మాట చెప్తుంది అనమాట. అంటే మనం ఏం నేర్చుకోవాలి,
అడుగులు వేయడం అంటే దేవుడి పని కోసం వన్ స్టెప్ ఫార్వర్డ్ వేయడము మనం నేర్చుకోవాలన్నమాట. చెప్పండి, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. యాక్షన్ తో చేద్దాం. యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మాటల కంటే చేష్టలు ఎక్కువగా వినపడేటట్టు కనపడతాయంట. కనపడతాయా లేదా? ఒక ట్రయల్ చేద్దామా? ఇవన్నీ చేతులు 5 ఫింగర్స్ చూపించండి. 5 ఫింగర్స్. 4 3 2 1. మీ ఇండెక్స్ ఫింగర్ చూపించండి. ఇది ఇండెక్స్ ఫింగరా? అందరు ఏం చూపిస్తున్నారండి? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ యువర్. హలో మేడం గారు, అది పిల్లకాయలు. ఇది ఇండెక్సా? ఇది కదా మన ఇండెక్స్ ఫింగర్. మీ చూపుడు వేలు చూపించండి అంటే నేనేం చేస్తున్నానో అది చేస్తున్నారు మీరు. మీ ఇండెక్స్ ఫింగర్ చూపించండి. చూపించినామక్క, ఇది ఇండెక్సా? కాదు. సో వాట్ వి లర్న్, చెప్పండి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. మన చేష్టలు ఇతరులకు బాగా కనపడతాయి మన మాటల కన్నా. అర్థమైందా? నేర్చుకుందామా? అందుకే మనం మాట్లాడేవారిగా ఉండకూడదంట, ఆ పనిని చేసే వాళ్ళలాగా ఉండాలంట. ఎట్లయితే మిరియం వెనకుండి చూసి తమ్ముడు కోసం కష్టపడి ముందుకొచ్చి సమయానికి తగినట్టుగా ఆ టైంలో ఎట్లా నా బిడ్డను నా తమ్ముడిని కాపాడేసుకోవాలా, నా తమ్ముడిని రక్షించేసుకోవాలా, వాడి డెస్టినీని కాపాడాలని ఈ బిడ్డ కష్టపడింది. ఆ టైంని గ్రాబ్ చేసుకొని ఆ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఏం చేసింది? ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? నేను ఒక దాదిని తెస్తానని వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చింది అనమాట. ఆయాన్ని తీసుకొని వచ్చింది. ఓకేనా? తెచ్చిందా లేదా? అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం? అందుకే మనం చేసే వాళ్ళలాగుంటే మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఓకేనా? ఓకేనా కాదా? ఇంకోసారి ఏం చేస్తుందంటే, ఈ మిరియమ్మ అప్పుడు చిన్న బేబీ అనమాట. 7 years ఉంది. ఇంకా వాళ్ళ తమ్ముడు 2-3 months బేబీ, చిన్న బాబు. ఈమెమంటే 7 years. ఎవరికి ఉంది ఇక్కడ? ఎవరికన్నా ఉందా 7 years? నీకు 7 years అన్నా? ఇంత ఏజ్ నిలబడు. ఇంత ఏజ్ ఉన్నప్పుడు అంత సాహస కార్యం చేస్తుంది అనమాట. ఇట్రా మిరియం ఏం చేస్తుంది? ఇంత ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవడం కోసం పరిగెడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? కూర్చోపోనన్నా. ఇప్పుడు ఏమైంది? పెద్ద ఆవిడ అయిపోయింది అనమాట. షీ బికేమ్ ఏ లీడర్. ఏమైంది? ఆమె నాయకురాల్లాగా అయిందనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు మోషే వాళ్ళంతా ఒకసారి ఏమైపోతుందంటే, ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏమవుతుంది? వెనకేమో సైన్యము, ముందరేమో సముద్రము. ఎక్కడ పోవాలో తెలీదు, దారులన్నీ క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే, మోషేతో చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు మోషే సైలెంట్గా ఉన్నావు? కదులు అంటేనే మోషే గారిని ఎవరు కాపాడిండేది? మిరియమే కదా చెప్పాలంటే. తెర వెనక ఉంది, కానీ ఆమె యొక్క పాత్ర ప్రాముఖ్యమైంది. ఆమె కాపాడింది కాబట్టి ఈరోజు ఒక నాయకుడు మనకు వచ్చినాడు. అట్లా మోషే నిలబడడం కోసం మిరియం కాపాడుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే, మోషే గారి నాయకత్వంలో ఈమె కూడా సహకారురాలు, అంటే తను కూడా సహాయపడుతూ ముందుకెళ్తుంది అనమాట. ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయినారో అప్పుడు ఈమె తమ్మురాని సితారాన్ని పట్టుకొని విజయం వచ్చిందని. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో కూడా పెద్ద అద్భుత కార్యం జరుగుతుంది, మనకేందో మాటలు రావు దాన్ని చెప్పడానికి. ప్లీజ్ మీరు రండి, అట్లా వచ్చి ఏ సాక్ష్యం చెప్పండి, మీరు రండి, మీ జీవితంలో ఏం జరిగిందో టెస్టిమోనీ చెప్పండి అంటే ఎవరు ముందుకు రారు. ఎందుకు? మనకి అయ్యో భయము, అయ్యో మైక్ పెట్టుకో, మనకు రా అక్క, ఎందుకక్క నన్ను ఇరికిచ్చేసారు, ఏందక్క నువ్వు అట్లా అంటామా లేదా? కానీ మిరియం ఏం చేసిందంట, మిరియం ఏం చేస్తుంది? టైంని చూసి మోషే గారితో ఇంత గొప్ప కార్యం, ఇంత అద్భుతం మనకు జరిగిందా అనేసి, దేవుడు ఇంత అద్భుత కార్యం చేసినాడా, సముద్రాన్ని దాటించేసినాడా, చచ్చిపోతాం అనుకున్నాం, ఇంకా మనకు భవిష్యత్తు లేదనుకున్నాం, ఇంకా ఫ్యూచర్ లేదనుకున్నాం, అట్లాంటిది దేవుడు మనల్ని నడిపించినాడా అంటే, ఆ సంతోషాన్ని తీసుకొని ఆమె ఏం చేసిందంట, తంబుర సితారాలను తీసుకుంటా దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. పాడండి అసలు. తంబురతో సితారతో పాడండి మీరు. వచ్చేదా? తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతో
దైవజములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇట్లా తంబుర సితార అనే వాయిద్యాలు పట్టుకొని ఆమె డాన్స్ చేస్తా దేవుని ప్రకటిస్తా భయంకరంగా ఆ సముద్రాన్ని దాటి వెళ్తుంటే, సముద్రం చిన్నదా, చచ్చిపోతాం కొట్టుకొని పోతే, దాటి వెళ్తా అంటే దేవుని స్తుతిస్తానంట. తంబుర తీసుకొని సితార తీసుకొని ఆమె ముందుకు నడుస్తుంటే, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇంత గొప్ప కార్యం మన కళ్ళ ఎదుట జరుగుతా అంటే సైలెంట్గా ఉంటారా, నాతో పాటు స్తుతించండి అని స్త్రీలందరూ వెనకున్నారంట. ఈమె పాట పాడుతా స్తుతిస్తా బయలుదేరుతుంది. పాడండి, స్తుతించండి, గొప్పగా పొగుడుతా వేడుకగా చేసుకుంటాను అనమాట. మనం ఏం చేస్తామంటే, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు, హల్లెలూయా, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం అట్లా అని చెప్పేసి వదిలేస్తాం. మనకు తెలీదు వ్యక్తపరచడం. ఈమెం చేస్తాను, తెలిసిన భాషలోనే తీసుకొని పాటలు పాడుతుందంట, దేవుణ్ణి గణపరుస్తుంది. మనం ఏం నేర్చుకోవాలా ఈ కాన్సెప్ట్ నుంచి? మనము అద్భుతం చూడడం మాత్రమే కాదు, ఛాన్స్ దొరికితే బయటకు వచ్చి ప్రజలందరి మధ్య ఏం చెప్పాలా, నా దేవుడు నా కోసం గొప్ప కార్యం చేశాడు అని చెప్పాలా. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే వాయించాలా, లేదా చేతులు ఇన్స్ట్రుమెంట్సే కదా మనకి, చప్పట్లు కొట్టడం వచ్చు కదా మనకి, చప్పట్లు కొడతా దేవుని స్తుతించాలన్నమాట. ఓకేనా? ఒక టైంలో మనం ఏం చేయాలా, అద్భుతం పొందుకోవడం మాత్రమే కాదు, దాన్ని వేడుకగా సెలబ్రేట్ చేసుకోవడం మనం తెలుసుకోవాలన్నమాట. మిరియం గారు ఆ పని చేశారా లేదా? ఎన్ని గొప్ప విషయాలు కదా. అయితే ఇంత గొప్ప నాయకురాలు అయినా కూడా ఒక చిన్న ఫాల్ట్ ఈమెలోనూ, ఒక చిన్న తప్పిదం ఈమె జీవితంలోనూ జరిగిందనమాట. ఇది మనం నేర్చుకోవాలా. ఎందుకు? తప్పులు తెలుసుకుంటేనే. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జామ్లో సరిగ్గా రాలేదనుకో పక్కనున్న వ్యక్తి కంటే, మనం ఏం చేయాలా, ఆ వ్యక్తి ఎక్కడ గెలుస్తున్నాడు అవి తెలుసుకొని మన డ్రాబ్యాక్స్ ఏమో నేర్చుకుంటే అప్పుడు మనం పోటీ చేయగలం, మనం విన్నర్స్గా ముందుకు రాగలం కదా. అట్లా ఈమె ఎక్కడ తప్పిదం చేసిందో మనం తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది, ఆ తప్పులు చేయకుండా మనం టాపెస్ట్ పొజిషన్లోకి వెళ్తామా లేదా? ఈ మిరియం ఒకసారి ఏం జరిగిందంటే, అట్లా ఆమె గొప్ప నాయకురాలైంది, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తుంది, నాతో కలిసి పాడండి అని చెప్తుంది, దేవుడు చెప్పినట్టు మోషే గారికి సహాయం చేస్తూ వెళ్తుంది. ఒక్కసారి ఏం జరుగుతుందంటే, మోషే గారు అనుకోకుండా ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటారనమాట. ఆమె మనలో ఉన్న వ్యక్తి కాదు, బయట ఉన్న స్త్రీ అనమాట. కొంచెం చూడ్డానికి నల్లగాట్లో ఉంటే ఆమె వచ్చి కొంచెం ఏమైనా చెప్తాను అనుకో ఈమె గారికి, అంటే మోషే అక్కకి వచ్చి ఆమె ఏమైనా చెప్తా అంటే అది తీసుకోలేకపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే వేరే స్త్రీ వచ్చి, అంటే గొప్ప వ్యక్తి గొప్ప కుటుంబం నుంచి వస్తారేమో అనుకుంటే, ఇట్లా ఆవిడ వచ్చింది, ఈమె వచ్చి నా మీద అజమాయిషి చేస్తానా అని ఒకటి ఫీల్ అయింది. అంతేకాదు, మోషేనే నాయకుడా, నేనెందుకు నాయకురాలని కాదు అంటే, నాతోనూ దేవుడు మాట్లాడినాడు కదా, అహరోను గారితోనూ దేవుడు మాట్లాడినాడు కదా. ఫస్ట్ మిరియాము, ఫస్ట్ బర్న్, సెకండ్ అహరోను, థర్డ్ పుట్టినది మోషే. అర్థమవుతుందా? మోషే గారు గొప్ప నాయకుడు అయినాడు, కానీ అహరోను మిరియాము కూడా కలిసి దేవుని ప్రజలను నడిపిస్తున్నారు. మిరియాముతో కూడా దేవుడు మాట్లాడినాడు, దేవుడే చెప్పినాడు వీళ్ళ ముగ్గురిని అని. అప్పుడు ఒక టైం వచ్చేసిన తర్వాత ఏమైందంటే, ఈమెలో అసూయ పెరిగిందనమాట. ఈమెకి కొన్ని నచ్చలేదా, జెలసీ వచ్చింది, కుళ్ళు వస్తుంది, అసూయ పెరిగింది. మోషేనేనా, వాళ్ళ భార్యనేనా, నేనెందుకు కాకూడదు, నేనెందుకు చేయకూడదు, అట్లా ఆలోచన ఎప్పుడైతే లోపల వచ్చిందో పురుగు దూరింది అనమాట. మనం కూడా దూరుతూ ఉంటుంది కదా. మనం లేటుగా వచ్చినాం అనుకో, కొన్నిసార్లు మనకు అవకాశాలు ఇవ్వబడదు. ఇక్కడ మనకు తెలుసు, కొన్ని వర్షిప్లో దేవుడే మనల్ని కొంచెం దూరం ఉండమని చెప్తారు, పెద్దవాళ్ళ ద్వారా మనకి వినపడుతుంది, దూరం ఉండాలా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ముట్టద్దండి, అక్కడ మీరు పాటలు పాడొద్దండి, అక్కడ నిలబడద్దండి, మీరు చేస్తున్న పనులే, రోజు మనం చేస్తున్న పనులే కదా, ఆ కన్ఫెషన్స్ చేయొద్దండి, మీకు అవకాశం ఇవ్వబడలేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకి చాలా బాధ అయిపోతుంది కదా. బాధ అవ్వదా మీకు? అవుతుందా అవ్వదా? అవుతుందా కాదా? ఎందుకు? మనమే తప్పు చేసినాం, మనమే ఏదో మిస్టేక్స్ చేస్తున్నాం. మనం మిస్టేక్స్ చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు దేవుడి ట్రీట్మెంట్ ఇట్లనే ఉంటుంది. ఎందుకో ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి మొబైల్ ఇచ్చేసి లేకపోతే ఒక కత్తి ఇచ్చి, పర్లేదు నాన్న ఈ చిన్న బిడ్డలు అనుకో, లేకపోతే ఇంతకంటే చిన్న, పర్లేదు నన్ను తీసుకున్నాను, నువ్వే కోసుకున్నాను, కోసుకొని పక్కన వాళ్ళు కూడా వచ్చి అంటాం మనము. అంటే కత్తిని ఎట్లా వాడాలో చిన్న బిడ్డలకు తెలుసా నాన్న? తెలియదు కదా. అందుకు పేరెంట్స్ ఏం చెప్తారు,
వాడద్దండి, కత్తి తీసుకుంటారు. ఏదైతే చెడ్డ వస్తువులో ఈ మొబైల్ ఏం చూస్తారో అనేసి సెల్లులు తీసేసుకుంటా అంటారు, పీకేసుకుంటా ఉంటారు. ఆ టైంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? మన డెస్టినీనే, మనం వెళ్ళాల్సిన స్థానాన్ని వాళ్ళు కాపాడుతున్నారు. మనకు తెలియదు. ఇట్లా ట్రీట్మెంట్స్ ఇస్తా అంటారు వాళ్ళు. ఒక దెబ్బేయడమో పేరెంట్స్, లేకపోతే టీచర్స్తో చెప్పడమో, ఇక్కడ ఉన్న అక్క వాళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటారు, అట్లా చేయకండిరా పిల్లలు, అట్లా లేటుగా రావద్దంటారా పిల్లలు, లేకపోతే ఈ పని చేయొద్దంటారా, అట్లా చెప్తున్నప్పుడు మనకేమవుతుంది, లోపల బాగా నొచ్చుకుంటాం కదా, బాధ అయితే ఉంటుంది. మిరియం గారికి కూడా అది జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడన్నా మనకి అక్క వాళ్ళు వీళ్ళు చెప్తారు, దేవుడు దిగొచ్చేసినాడు ఆ టైంలో. ఒక మేఘంలో నుంచి దేవుడు దిగొచ్చేసి, ఆరోను, మోషే గారు మీరు వచ్చేయండి, మిరియాము నువ్వు లోపలికి వచ్చే అంటేనే వెంటనే జడ్జిమెంట్ మొదలైంది. అట్లా చెప్తా అన్నప్పుడే, ఎందుకంటే ముందు పాతకాలంలో దేవుడు ఎవరైనా ఒక ప్రవక్తను పెట్టుకుంటాడు. నిన్న ఎవరో వేసినారు కదా యాక్షన్, ప్రవక్తను పెట్టుకొని దేవుడు మాట్లాడేవాడు. కానీ మోషేతో మాత్రం ఏం చేస్తున్నాడు దేవుడు? ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు? మోషే అంత నమ్మకస్తుడు, అంత నమ్మేయచ్చు అనమాట మోషేని. అంత బాగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో నడిపిస్తున్నాడు ప్రజల్ని. అప్పుడు ఏమవుతుందంటే, మోషేని ఆ మాట అన్నావా, నీకు తెలుసా తన జీవితంలో ఏం జరుగుతుందో? మనం కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే, ఎప్పుడు ఈమెకి ఛాన్స్ ఇవ్వబడుతుంది, లేకపోతే ఎప్పుడు వీళ్ళే ముందు వచ్చి అన్ని చేస్తుంటారు, వీళ్ళకైనా అన్ని అవకాశాలు, వీళ్ళైనా వాళ్ళే మాటికి వాళ్ళకైనా అవకాశాలు. మనకు తెలీదు వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఏదో నేర్పిస్తున్నాడు. వాళ్ళు ఆ టైంలో నిలబడాలి, ఆ టైంలో వాళ్ళ త్రూ ఏదో జరగనే ఉంది, అది మనకు తెలీదు. వెనక మనం ఏమనుకుంటామంటే, వీళ్ళదే మాటికి అంటే ఎట్లా అని మనం ఫీల్ అవుతుంటాం. కానీ జరుగుతుంది ఏంటి, దేవుడు వాళ్ళ జీవితంలో ఏదో నేర్పిస్తున్నాడు. మోషే జీవితంలో కూడా మోషేకి ఏదో నేర్పించడం కోసమే తన భార్యని ఇస్తాడనమాట ఆ టైంలో. అర్థమవుతుందా? మనకు తెలియదు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో. మనం మాత్రం ఏం జడ్జ్ చేస్తామంటే, వాళ్ళే ఎప్పుడు స్పాట్ లైట్లో ఉంటారు, వాళ్ళే మధ్యలో ఉండి ఫోకస్ అవుతుంటారు, వాళ్ళే అందరికి మధ్యలో ఉంటారు, ఏంది ఇది మాకెప్పుడు అవకాశాలు లేవా అని మనం బాధపడుతుంటాం. కానీ తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ జీవితంలో దేవుడు ఏదో నేర్పిస్తుంటాడు, మనకు తెలియదు. అది మనకంటూ, చెప్పండి, నాకంటూ దేవుడు అవకాశం ఇస్తాడు. నా సమయం వచ్చినప్పుడు ఏ మనిషి నన్ను కిందకి దించలేడు. చెప్పండి, నన్ను కిందకు దించలేరు. మిరియం జీవితంలోనూ అదే జరిగింది. అప్పుడు ఆమెకి దేవుడు ఏమని చెప్తాడంటే, కొంచెం లెప్రసీ అనే డిసీజ్ వచ్చేస్తుంది అనమాట, కుష్టు. ఒక 7 రోజులు బయట ఉండమంటాడు అనమాట. బయట ఉండగానే ఆమె బాధపడుతుంది, కానీ అప్పుడు దేవుడికి లోబడుతుంది అనమాట. మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు మనకి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ వచ్చినాయనుకో, నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు పక్కకి వెళ్ళు, కొంచెం పక్కన నిలబడు, నువ్వు సిద్ధపడిన తర్వాత రా అని ఏమన్నా ఎవరైనా పెద్దలు మనకు చెప్పినారనుకో, మనం ఏం చేస్తాం, ఇదొక్క చర్చనా ఉండేది, ఎన్ని చర్చలు లేవు, ఈ చర్చ కాకపోతే అయ్యో ఎన్నో చూసినాంలే ఆడబోతాం అనుకుంటారా లేదా? అనుకుంటా. ఏంద్ర మీరు తెలుసులేదు, తెలీదా? ఓకే, పెద్దగా అయ్యే కొద్ది మీకు తెలుస్తుంది ఎన్ని చర్చలు ఉన్నాయో. ఏదో చర్చలో పోతాంలే, మాకంటూ అవకాశాలు ఆడో చోటు ఇస్తారులే అట్లా అనుకుంటాం. కానీ మనకు తెలియదు ఏంటంటే, దేవుడు ట్రీట్ చేస్తున్నాడు అంటే, మనకు ఒక తర్ఫీదు ఇస్తున్నాడు, ఒక డిసిప్లిన్ నేర్పిస్తున్నప్పుడు అప్పటికంటే ఇంకా ఎక్కువ షైన్ అవుతాం. మిరియం లాగే అప్పుడు 7 రోజులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తనని సిద్ధపరచుకుంది, క్షమించమని దేవుణ్ణి అడుగుంది. తన శరీరంలో వస్తున్న వ్యాధి వలన ఇంక ఇవేవి పెద్ద గొప్ప విషయాలు కాదు, ఈ బంగారం పెద్ద గొప్ప విషయం కాదు, ఈ గొప్ప మంచి వస్త్రాలు ఉండడం పెద్ద విషయమేం కాదు, ఇవన్నీ అసలు అవసరంలే, డబ్బులు అవసరంలే, నేను ప్రాణాలతో ఉంటే చాలు దేవుణ్ణి మహిమపరచడం కోసం అని అనుకుంది. ఈ వ్యాధి ఉన్నా పర్లేదు, ఇదంతా నేను దేవుణ్ణి కొంచెం ప్రాణం ఉన్నా దేవుణ్ణి స్తుతించాలనుకుందంట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విడిచిపెట్టకూడదు అనుకుందంట. 7 రోజుల తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి రమ్మంటే, ఆమె కోసం, మీకు తెలుసా దేవుడు ఎంత మంచివాడో, ఆమె రెడీ అయ్యేంత వరకు ఆ ప్రజల్ని మళ్ళీ ఇంకో చోటకి దేవుడు నడిపించలే, ఆపినాడు. ఎవరి కోసం? మన కోసం. కొన్నిసార్లు మనం కూడా తప్పులు చేస్తుంటాం కదా, మనం తప్పులు చేసి మనం కరెక్ట్ అయ్యి లైన్లోకి వచ్చేంత వరకు కూడా దేవుడు మన వల్ల కొంతమంది డెస్టినీస్, మన వెనక నడవాల్సిన డెస్టినీస్ని ఆపేస్తాడు. మోషే గారు కూడా అదే తప్పు చేస్తాడు ఒకసారి. మనమంతా కూడా చేస్తామా లేదా? ఏమర్థమైంది మనకి? దేవుడు మనల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మన కోసం చాలా మంది వేచి ఉన్నారు, వాళ్ళని కూడా సిద్ధపరుస్తుంటాడు. అర్థమైందా? ఆ ట్రీట్మెంట్ వెళ్ళిపోయి ఇంకా లోకంలో కలిసిపోయి ఈ చర్చ అయినా లేకపోతే ఇంకా
ఇంకా పడిపోయినా, ఒకసారి తప్పు చేసేసినా, నేను పాపం చేసేసినా అయిపోయింది నా జీవితం అని అనుకోవడానికి లేదు. నన్ను అర్థమవుతుందా లేదా? ఇంకొక ఛాన్స్ ఇచ్చే దేవుడు ఈ మిరియం గారికి ఇచ్చినందుకు. చెప్పండి, ఐఎమ్ సర్వింగ్ ఏ గాడ్ హూ గివ్స్ సెకండ్ ఛాన్స్. మిరియం గారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వబడింది. అప్పుడు వచ్చింది మళ్ళీ హీరోయిన్ తన కంట్రోల్గా తీసుకొని ఎట్లయినా దేవుని స్తుతించాలనేసి విడిచిపెట్టకుండా అప్పుడు మళ్ళీ స్తుతించడం మొదలుపెట్టిందంట, ప్రజల్ని నడిపించడం మొదలుపెట్టిందంట, ముందు కంటే ఇంకా మహిమలో ఆమె నడవడం మొదలుపెట్టిందంట. కొన్నిసార్లు తప్పిదాలు చేయడం వల్ల చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు అర్థమైందా లేదా? చదవండి, మిరియం గారి యొక్క గుణాలు చూద్దాం. చూడండి, క్లిష్ట సమయాల్లో చెప్పండి, క్లిష్ట సమయంలో మోషేను కాపాడుటకు రక్షకురాలిగా మిరియాము గారు నిలబడ్డారు. మనము సరైన సమయంలో సరైన చోట దేవుడిచ్చే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలి. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విజయం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఆమె ముఖ్యమైన నాయకురాలు. మా నెక్స్ట్ స్లైడ్. కావ్య, స్లైడ్ చేంజ్ ప్లీజ్. నెక్స్ట్ ఏం చేసింది? ఆమె తప్పు చేసినా కూడా ఆమె ఏం చేసింది? దేవుని కృప నుండి తప్పింపబడలేదు అనమాట. చెప్పండి, దేవుని కరుణ మన తప్పుల కంటే గొప్పది. సరిదిద్దుకోవడం అంటే తిరస్కరించినట్టు కాదు. కొన్నిసార్లు అలైన్ చేయాలి కదా, కొన్నిసార్లు మనము సరిదిద్దుకోవాలా. అంటే తప్పు చేశాము, దానికి రిపెంట్ అవ్వాలా కానీ లోకంతో కలిసిపోకూడదు. అర్థమైందా? రిపెంట్ అవ్వడానికి కొన్నిసార్లు బహిష్కరించినట్టు కనపడినా, కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వకపోయినా, కొన్నిసార్లు మనకే గర్వం వచ్చి నాకేం తక్కువ అని అనుకుంటున్నప్పుడు దేవుడు హంబల్ చేయడానికి కొన్ని పరిస్థితుల్ని మన జీవితంలో ప్రవేశపెడతాడు. ఆ టైంలో నాకెందుకులే అని వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ తిరిగి షైన్ అవ్వడం చాలా కష్టం అనమాట. కానీ ఈమెలాగా మనము ట్రీట్మెంట్ గుండా వెళ్ళినాం అనుకో, ఏ ట్రీట్మెంట్? బహిష్కరించినారు, అయినా నేను దేవుని పట్టుకుంటా, అయినా నేను సంఘానికి వెళ్తా, వాళ్ళ మధ్య నేను వెనకున్నా పర్లేదు, నాకేం పని లేకపోయినా పర్లేదు, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను, నేను అలానే ఉంటా, నేను అక్కడే ఉంటా, అవకాశం దొరికేంత వరకు ప్రార్థిస్తా అని నేర్చుకుంటే, ఆ డిసిప్లిన్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ముందు ఉన్న దానికంటే ఇంకా అధికమైన మహిమతో మనము దేవుని కోసం వాడబడతామా లేదా? వెరీ గుడ్. అర్థమైందా లేదా? అయితే ఈరోజు నేర్చుకుందాం. అందుకే మనం ఏం నేర్చుకున్నాం? ఆమె ఎవరి మీద సనిగింది? మోషే గారి మీద. ఆయన కూడా ఒక నాయకుడు, ఇజ్రాయెల్ని కాపాడిన ఒక వ్యక్తి మీద. అందుకే మనం ఏం నేర్చుకుంటున్నామంటే, డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్. చెప్పండి, డు నాట్ టచ్ మై anointed ones. Do not touch my anointed ones. అంటే దేవుని అభిషక్తులను ముట్టకూడదు అని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ గురించి సనిగేది, గొనిగేది, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత చెడ్డ మాటలంతా వాళ్ళ గురించి చెప్పేది, అట్లా చేస్తే మన మీద ఉన్న మహిమను మనమే కోల్పోతాం. ఓకేనా? అట్లా చేయకూడదు. ఇంకోటి ఏం నేర్చుకుంటున్నాం? ఇతరుల యొక్క పిలుపుకి మనం సహాయకులుగా నిలబడితే, చూడండి, సపోర్టింగ్ సమ్వన్ ఎల్స్ కాలింగ్. చెప్పండి, మన ఫ్రెండ్స్ యొక్క కాలింగ్ కోసము సపోర్ట్ గా మనం నిలబడితే మన జీవితాన్ని, మన ప్రత్యేకతను, మన పిలుపును మనమేం కోల్పోము. కాబట్టి ఇతరులు షైన్ అవ్వడం కోసం నేను నిలబడతాను, నేను సహాయము చేస్తాను. సహాయం చేద్దామా లేదా? అందుకే గాడ్స్ వే ఈజ్ బెస్ట్. చెప్పండి, గాడ్స్ వే ఈజ్, దేవుని మార్గము ఎప్పుడు శ్రేష్టమైనదే, ఎప్పుడు శ్రేష్టమైనదే. ఓకేనా? ఏం నేర్చుకున్నాం ఈ స్టోరీ వల్ల? కుళ్ళు
అసూయ, గర్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. చెప్పండి, నాలో కుళ్ళు లేదు, గర్వంగా ప్రవర్తించను, చెడ్డగా చూడను, ఇతరుల గురించి వాళ్ళు లేనప్పుడు నేను మాట్లాడను. మాట్లాడతారా? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి ధైర్యం ఉంటే మాట్లాడాలా. వాళ్ళు లేరనుకో, వాళ్ళ గురించి చెడ్డగా వాళ్ళు లేనప్పుడు చెప్పకూడదు. వాళ్ళు లేనప్పుడు, ఇతరులు లేనప్పుడు వాళ్ళ గురించి నేను మాట్లాడను. ప్రోత్సహిస్తేనే మాట్లాడతాను. మాట్లాడితే ఎంకరేజ్ చేయండి రా, లేదంటే నోరు మూసుకొని ఉంటే మేలు కదా మనము కదా. ఇతరులని డిస్కరేజ్ చేసే కన్నా సైలెంట్గా ఉండడం మంచిది. ఓకేనా? నేర్చుకున్నామా లేదా మిరియం స్టోరీ నుంచి? ఇంకోటి చెప్పండి, దేవుడు ఒక్కొక్కసారి నన్ను కొన్నిటి నుంచి దూరంగా ఉండమని చెప్తే అప్పుడు దేవునికి దూరం కాను. చెప్పండి, దేవునికి దూరం కాను, లోకంతో కలిసిపోను, పశ్చాత్తాపపడి దేవునికి దగ్గరగా వచ్చి తిరిగి నా అవకాశాన్ని పొందుకుంటాను. మరింతగా యేసయ్య కోసం ప్రకాశిస్తాను. ప్రకాశిద్దామా? బాగుంది కదా మిరియం స్టోరీ. కొన్నిసార్లు ఎట్లా చేయాలి మనము? దేవుని గురించి ఊరికే అద్భుతం పొందుకోవడం మాత్రమే కాదు, దాన్ని పండగలాగా చేసుకోవాలన్నమాట, మిరియం చేసినట్టు. ఓకేనా? నేర్చుకున్నారా లేదా ఈ కొన్ని విషయాలు? ఓకేనా? అందుకే ఎప్పుడు కూడా ఆ ట్రీట్మెంట్ తప్పని అనుకోవద్దండి. పెద్దలు చెప్పేది చాలా మంచిదే, మన కోసమే, మన బాగు కోసమే. దేవుని మార్గం శ్రేష్టమైనది. ఆమేన్. హల్లెలూయా.